ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు శుభములు ప్రత్యేకమైనటువంటి నీ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలిచుంటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప శుభప్రదమైన సమయానికై దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో జరిగించిన ప్రతి మేలును బట్టి మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. చేరవచ్చిన సంఘమంతటికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క అపారమైన కృపలో హింసాత్మక నేపథ్యంలో శాంతి అనేటటువంటి ధ్యానాంశమును ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్, హింసాత్మక నేపథ్యంలో శాంతి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మొదటి పాఠ్య భాగంగా, రోమాపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు పత్రిక పాఠ్య భాగంగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 48 వరకు సువార్త పాఠ్య భాగంగా, 52వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనమందరము చదువుగా విన్నాం. హింస అనేటటువంటిది సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ హింసను ఆపుదల చేసేటటువంటి వారు, లేక జరగకుండా నిలుపుదల చేసేటటువంటి వారు ఈ భూమి మీద అవసరం. హింస అనేటటువంటిది అది అందరికీ మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద చీకటి రాజ్యం వెళ్తున్నప్పుడు, ఈ భూమి అంతా మరి అగాధంతో చీకటితో నింపబడి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉండేనని ఆది కాండములో మనము చూస్తాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి సృష్టి ప్రారంభంలో మనము గమనించగలిగినట్లయితే, దేవుని యొక్క ఆత్మ అగాధ జలం మీద అల్లాడుచున్నప్పుడు సృష్టి క్రమాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ప్రారంభం చేసినట్లుగా మనము ఆది కాండంలో గమనించగలం. మరి సువార్తలలోకి వస్తే మనము గమనించగలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఆయన మరణానికి ముందుగా, ఆయన మరణ సమయము ఆసన్నమైనటువంటి సమయంలో శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొనవచ్చు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యొక్క శాంతి ఇది ఎలా ఉంటుంది అని అంటే, మరి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ప్రభు యొక్క రాక సమయంలో మరణ ఛాయ గల దేశం మీద ఆయన జబూలూను నఫ్తాలి దేశముల మీద చీకటి పారద్రోలేటటువంటి ఆయన రాకడ ప్రారంభంలో మనము యెషయా భక్తుడు మరి తెలియపరిచినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభు రాకని గురించి తెలియచెప్పినటువంటి మాటలను
మనము యెషయా గ్రంథంలో చూస్తాం. ఆయన రాక ఏ విధంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మరి యెషయా గ్రంథంలో చూస్తాం. ఆయన ఏ విధంగా వస్తాడు ఈ లోకానికి అని అంటే, శాంతి స్థాపకుడుగా ఆయన భూలోకం మీదకి రానయ్యన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మానవ జీవితంలో మరి అశాంతి, అసమాధానం అనేటటువంటిది మరి ఎల్లప్పుడూ దోబూచులాడేటటువంటిది. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియనటువంటి ఒక మరి భయానకమైనటువంటి మానవ జీవితంలో క్రైస్తవ జీవితము శాంతి సమాధానములతో కూడినటువంటి జీవితము. అంతేకాకుండా హింస పెరిగిపోయినటువంటి లోకములో శాంతి కాముకులంగా లేక శాంతిని స్థాపించేటటువంటి వారంగా క్రైస్తవ జీవితాలు ఉండాలి అనేటటువంటి విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. శాంతి దూతలుగా దేవుడు మనం గ్రహించినటువంటి శాంతిని లోకానికి అందించేటటువంటి వారంగా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ దినాన్ని మనము తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం గమనిస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుట ద్వారా శాంతిని ఈ లోకంలో మనం పొందుకొనగలము. యేసుక్రీస్తును ఎరుగుట ద్వారా మనం ఈ లోకంలో ఏం పొందుకోగలమండి? శాంతిని పొందుకొనగలం. అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండటము, యేసుక్రీస్తుని పొందుకొని ఉండటం వలన ఈ లోకంలో మనము శాంతికరమైనటువంటి బిడ్డలంగా మనము జీవించగలిగేటటువంటి పరిస్థితిని మనము తప్పక పొందుకొనగలము. ఈరోజు ధ్యానవాక్యం నుండి మనము చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మరి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు గల భాగంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు సౌలు, మరొకరు దావీదు. అయితే సౌలు యొక్క పాత్రను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సౌలు హింసాత్మకమైనటువంటి దృష్టితో దావీదును చూస్తూ ఉన్నాడు. హింసను ప్రేరేపించేవాడుగా, హింస ద్వారా దావీదు జీవితంలో అశాంతిని, అసమాధానాన్ని నెలకొల్పోయేటటువంటి పరిస్థితిని సౌలు జీవితంలో మనం చూస్తాం. అంతేకాకుండా మరి సౌలు చే తరమబడుచున్నటువంటి దావీదు ఒంటరిగా చిక్కితే మరి సౌలు మరి దావీదు పట్ల ఏ విధమైనటువంటి తీరును ప్రదర్శించాడో మనం గమనిస్తే, తనకు అశాంతి, అసమాధానాన్ని కలుగు చేసేటటువంటి వాడిగా మన యొక్క జీవితంలో మనము గమనించగలం. ఎందుకంటే మరి ఇక్కడ ఈ అశాంతి, అసమాధానం కలిగినప్పుడు నిగ్రహణ శక్తి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ మనము గమనించాలి. ఒక మనిషి జీవితంలో ఈ టెంపర్మెంట్ లేక కోపతాపాలకు దారితీసినటువంటి పరిస్థితిలో తన జీవితాన్ని ఏ విధంగా మరచుకోవాలనంటే, అశాంతి నుంచి విడుదల పొంది శాంతి కాముకులుగా మారవలసినటువంటి పరిస్థితిని మరి మనము కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భాగంలో మరి సౌలు యొక్క పాత్ర, దావీదు యొక్క పాత్ర మరి మనము గమనించగలిగినట్లయితే, మరి దావీదు సౌలును మరి వెంటాడుతున్నప్పుడు లేక కాపాడుతున్న పరిస్థితిని ఈ భాగంలో చూస్తా ఉన్నాం. సౌలు దావీదును వెంటాడుతుంటే, దావీదేమో సౌలుకు ఆధిక్యత ఇస్తున్నాడు. గమనించాలి, దావీదు సౌలుకు ఆధిక్యత ఎలా ఇస్తున్నాడు? సౌలును అభిషక్తుడుగా
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, సౌలును అభిషిక్తుడిగా గౌరవిస్తూ ఉంటే సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని తరుముతూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి అసూయ యొక్క ప్రభావం చూడండి. ఇక్కడ మనం గమనిస్తే సంహరించడానికి వెళ్తున్నటువంటి శత్రువులను కాపాడటం మరి రాజు యొక్క ఔన్నత్యానికి చాలా ప్రథమమైనటువంటి మెట్టు. అట్టి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారంటే దావీదు కనిపిస్తున్నారు. దావీదు ఎన్గెది అనేటటువంటి అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని సౌలు ఏం చేస్తున్నాడండి? 3,000 మందిని తీసుకుని దావీదును వెతకటం ప్రారంభించాడు. అంతేకాకుండా మార్గంలో సౌలు ఒక గుహలో ఉన్నాడని తెలుసుకుని, అక్కడ విశ్రాంతి పొందుతున్నాడని తెలుసుకుని సౌలు ఆ గుహలో చేరాడు. అలసట బడలిక వల్ల సౌలు గుహలో నుండి విశ్రాంతి పొందటానికి ఆ గుహ అనుకూలమైనటువంటి ప్రాంతంగా సౌలు భావించాడు. ఈ ఎన్గది అరణ్యంలో చాలా గుహలు ఉన్నట్లుగా మనము ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం గమనించాలి. ఎన్గది అరణ్యంలో చాలా గుహలు ఉన్నాయి. వాటిని దావీదు ఎంచుకొని తనతో ఉన్నటువంటి 600 మంది యోధులను తీసుకుని మరి సౌలు బారిన పడకుండా దాక్కోవడానికి అనుగుణమైనటువంటి స్థలాన్ని దావీదు ఎంచుకుంటున్నాడు. అయితే సౌలు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి 3,000 మందిని తీసుకుని దావీదును వెనకటం ప్రారంభించినట్లుగా ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఘర్షణ మనందరికీ తెలిసినటువంటిదే. దావీదు వేల కొలదీను, సౌలు మరి ఇక్కడ వచ్చినటువంటి వేరియేషన్లో, ఇక్కడ వచ్చినటువంటి ఈ ఘనత విషయంలో కలిగినటువంటి ఇబ్బందిలో, ఈ ఘనతల కొరకు ఆధిక్యతలో సౌలు దావీదు మీద పగపూని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దావీదు మరి ఇక్కడ గమనించగలిగినట్లయితే దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించడంలో ఆ గుహలోనికి రప్పించాడనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. దావీదు మరి అభిషక్తుని ఎడల ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నిన్ను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహల నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. ఇక్కడ మనము ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే దావీదు సౌలు మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నాడు. ఏ అభిమానం? అభిషక్తుడు అనేటటువంటి అభిమానం. అభిషక్తుడు నేను ముట్టకూడదు. ఒక తీర్మానం ద్వారా తన జీవితాన్ని తాను ఒక గీత గీసుకొని తన ముందుకు సాగుతున్నాడు. అందుకనే దావీదును మరి ఇక్కడ తన సంహరించకుండా సౌలును ఏం చేస్తున్నాడనంటే, మరి సౌలు తనను చంపడానికే వచ్చాడని చెప్పి ఎరిగి ఉండి కూడా అతని మీద ఒక గౌరవ భావాన్ని కలిగి ఉండి మరి సౌలును దావీదు ఏ విధంగా గౌరవిస్తున్నాడనంటే అతని వస్త్రాన్ని మాత్రమే కోసి ఉన్నాడు, కానీ అతని ఏ విధమైన హానికి పాల్పడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తనను ఒక దినాన్ని రాజుగా చేస్తాడు, కానీ అభిషక్తుడైనటువంటి రాజును, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజును సంహరించకూడదనేటటువంటి మరి ఒక తలంపు కలిగినటువంటి దావీదు యొక్క స్థితిని మనం ఇక్కడ గమనించుకోవాలి. దేవుడే ప్రభుత్వాలను పాలకులను ఏర్పాటు చేస్తాడని మరి అక్కడ
జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల భాగంలో మనం చూస్తే, దయతో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ మనం గమనిస్తే ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు, అధికారులను దేవుడు ఏర్పరుస్తాడు. ఏర్పరిచినటువంటి అధికారులకు లోబడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందండి? ప్రజలకు ఉన్నది. లోబడవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రజలు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడేది, మీ పై అధికారి ముష్కరులైన మీరు వారికి లోబడి ఉండుడి, పగ తీర్చుట నా పని. కాబట్టి మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే, మరి సౌలుకు దావీదు తాను సౌలుకు బయలుపరుచుకొని నేల సాష్టాంగపడి నమస్కారం చేసి దావీదుకు కీడు నిర్దేశించలేదని తెలియపరచడానికి ఒక్కసారి మనం 9వ వచనంలోకి వెళదాం. జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ భూమిలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూసితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాడిని చంపనని నేను చెప్పితిని. చాలండి. 24వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుదాం. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార వృత్తిని వెల్లడి చేసింది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకరికి తన శత్రువు దొరికిన ఎల్లా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక. నిశ్చయముగా నీవు రాజమగుదు అనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఇక్కడ మనం గమనిస్తే, కీడు చేయడానికి వచ్చినటువంటి సౌలు దావీదు తనకి మేలు చేసిన తర్వాత దావీదు తోటి సౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత దేవుడు నిన్ను రాజుగా చేయబోతావన్నాడు. అంటే తన హృదయంలో ఉన్నటువంటి కక్ష, కార్పణ్యము, ద్వేషము, అసూయ అన్నీ మిళితమైపోయినటువంటి తన హృదయంలో ఏదో ఒక విధంగా దావీదును చంపాలి. దీని మీద చాలామంది భక్తులు కొన్ని పాటలు కూడా రచించడం జరిగింది. ఎందుకంటే అసూయ, పగ, ద్వేషం అనేటటువంటిది మానవ జీవితంలో హృదయంలో ఉన్నప్పుడు ఈ అసూయ ఏం చేస్తానంటే పాపములాగా గర్భాన్ని ధరించేటటువంటి ప్రమాదం లేకపోలేదు. మనం ఎవరి మీదైనా కోపతాపాలు కలిగి ఉంటే మన హృదయంలో ఆ కోపం అనేది ఎలా ఉంటుందంట? పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఆ కోపాన్ని పెంచడానికి ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి విషయాలను తెలియపరుస్తారు. ఆ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు కోపం ఏమైపోతానంటే గర్భము ధరించగా పాపమును కనును అని బైబిల్ మనకు తెలియపరుస్తాం. కోపం అనేటటువంటిది పాపంగా మారిపోయేటటువంటి ప్రమాదము. కాబట్టి దావీదు ఇక్కడ మరి ఏం చేశాడు అని అంటే అపకారమునకు ఉపకారం చేసినటువంటి వాడిగా. తర్వాత భాగంలో మీరు చూస్తే సౌలు ఏమని మాట్లాడతాడంటే, దావీదా నాయనా అని దావీదు దగ్గరికి వచ్చి బిగ్గరగా ఏడ్చి, నాకు గాను ఉపకారం చేసిన వాడుగా ఉన్నామని సౌలు దావీదును మెచ్చుకున్నటువంటి విధానాన్ని మనం ముందు విషయాల్లో మనము గమనిద్దాం. అంతేకాకుండా ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడును, రానైన దినాల్లో ఈ రాజ్యానికి నీవు రాజుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అంతేకాకుండా మరి సౌలు కుటుంబం పైన ఎప్పుడు కక్ష సాధించినట్లుగా దావీదు జీవితంలో మనం ఎక్కడ చూడము. దావీదు యొక్క జీవితంలో ఎక్కడ చూడం. ఎందుకనంటే సౌలు సంతతి అనేక మంది ఫిలిస్తీన్ చేత మరి నాశనం అయినప్పుడు కూడా 31వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో తర్వాత సంహరించబడ్డారు. గిబియోనీయుల చేత
ఫిలిష్తీయుల చేత చంపబడ్డారు. కానీ దావీదు దేవుడిచ్చినటువంటి వాగ్దానం బట్టి, యోనాతానుతో చేసినటువంటి ఒడంబడికను బట్టి దావీదు సౌలు కుటుంబీకుల ఎడల తన యొక్క నీతిని ప్రదర్శించినటువంటి వాడుగా దావీదు జీవితంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కక్ష సాధింపు కాకుండా మరి దేవుని యొక్క ప్రేమను కనపరిచేటటువంటి విధానంలో దావీదు సఫలుడయ్యాడు. తను హింసించేటటువంటి, దూషించేటటువంటి వారు, కక్ష తీర్చుకునే వారి మీద కక్ష సాధింపకుండా మరి ప్రేమను కనపరిచేటటువంటి వాడుగా దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పక్కన ఉన్నటువంటి వారు చెప్పుడు మాటలు వినటం లేదు దావీదు. అంతేకాకుండా అపోహలకు, ఇతరుల యొక్క మాటలకు తాను మరి ప్రాధాన్యతనివ్వకుండా, సౌలును చంపకుండా, హింసను గురికొల్పకుండా శాంతిని స్థాపించేటటువంటి పాత్రలో దావీదు మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నట్లుగా మరి మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైన 12వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నీకును నాకును మధ్య న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను. దావీదు హృదయంలో ఉన్నటువంటి ప్రేమ. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపను. పగంట ఏం చేస్తానంటే హృదయంలో చెదపట్టినట్లుగా అయిపోతుంది. చెదపడితే ఎలా ఉంటుంది? చెద తినేస్తుంది, కనపడకుండా తింటుంది. చెద తొలిచేస్తుంది. ఈ పగ కూడా అటువంటిది. పగ ఎటువంటిదిగా ఉంటుందని అంటే హృదయంలో తొలిచేస్తుంది అన్నమాట. హింసను ప్రేరేపిస్తుంది. నేనేమైపోయినా పర్లేదు, కానీ నేను అనుకున్నది సాధించాలి అని హింస మన హృదయాలను ప్రేరేపిస్తుంది. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే దావీదు, నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. దావీదు పగ తీర్చుకోకుండా శాంతి సమాధానం కొరకు సౌలును క్షమించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రభు కూడా సిలువలో తనను హింసించేటటువంటి వారి మీద పగ తీర్చుకోండి. ఏమని చెప్తున్నారు ప్రభు వారు? మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. ఆయన ఏదైనా చేయగలడు, వారిని ఏదైనా నిర్మూలన చేయగలడు. కానీ ప్రభు అలాగా శిష్యులు విడిచిపెట్టినప్పటికీ, అందరూ విడిచిపెట్టినప్పటికీ ఒక్కడిగా ఉన్నటువంటి ప్రభువు శిలువ మీద తను చంపేటటువంటి వారిని, తను పొడిచేటటువంటి వారిని, తను హేళి చేసేటటువంటి వారిని, దూషించే వారిని శిలువల మీద ప్రభు క్షమిస్తున్నాడు. అదే ప్రేమను ఇక్కడ దావీదు కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవ పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే, రెండవ పాఠ్య భాగంలో రోమా పత్రికలోనికి మనము వెళ్ళినట్లయితే, రోమీలకు రాసిన పత్రికలో మనము 12వ అధ్యాయము 14 నుంచి 21వ వచనం వరకు మనం గమనించగలిగినట్లయితే, మరి ఇక్కడ ఇతరుల ఎడల క్రైస్తవుని యొక్క బాధ్యత గురించి పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తున్నాడు. ప్రత్యేకంగా క్రైస్తవుల కొరకే ఇక్కడ తెలియపరిచేటటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు పొరుగు వారి ఎడల ఈ బాహ్య సమాజంలో ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రజల ఎడల పాటించవలసినటువంటి నైతిక విలువలను గురించి పౌలు ఈ భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు? హింసించు వారిని దీవించుడి, శపించవద్దు. హింసిస్తున్న వారిని దీవించుడి. హింస
జరుగుతున్నప్పుడు మరి మనము ఆ విధంగా చేయగలమా? ఆ విధంగా చేయగలమా? హింస జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? హింస జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ప్రతిఘటిస్తాం, లేకపోతే నోటి ద్వారా అనేకమైన మాటలను మాట్లాడి ఎదుటి వారిని నివారించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ హింసించే వారి కొరకు ప్రార్థించాలి. మరి యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఎందుకంటే సమాజంలో దేవుడు మీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. హింసను ప్రేరేపించేటటువంటి స్థితిలో నడిపించబడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. క్రైస్తవులు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండాలంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫన్ విషయంలో ఏ విధమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే స్టెఫను తను చంపుతున్నటువంటి వారిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు యేసున కలిగిన మనస్సు. క్రీస్తు యేసున కలిగిన మనస్సు ద్వారా మరి స్టెఫన్ చేసినటువంటి ప్రార్థన మరి సౌలును పౌలుగా మార్చుటకు తోడ్పడినటువంటి ప్రార్థనతో కూడా ఏకీభవించవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. అంటే ఇతరుల యొక్క దుఃఖ బాధల్లో పాల్పంచుకునేటటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఇతరుల యొక్క బాధల్లో దుఃఖాల్లో మనం కూడా పాల్పంచుకునేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకనంటే మన జీవితంలో దేవుడు చేయలేనటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా. కనలేని కనులేలనయ్యా, ఆకలి కొన్నాయే యేసయ్యా, నాకయ్యా ఆహారముగా మారావు కదయ్యా, ఆకలి కొన్నావు యేసయ్యా, నాకయ్యా ఆహారముగా మారావు కదయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడలేని కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా. కనలేని కనులేలనయ్యా, మరణించావు యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా, మరణించావు యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా, అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేని కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనస
యేసయ్యా కనలేని కనులేలనయ్యా అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిన్ను చూసే కనులే అయ్యా యేసయ్యా కనులేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా కనులేని కనులేలనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండుడి. ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండుడి అంటే ఏకభావము ఏకాత్మ కలిగినటువంటి స్థితి మానవ జీవితంలో. మరి క్రైస్తవ గుణ లక్షణాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏకాత్మ కలిగి ఉండటం, విభేదాలు లేనటువంటి మనస్సు, మరి క్రీస్తు యేసున కలిగిన మనస్సు, సమాధానంతో కూడినటువంటి మనస్సు, శాంతితో కూడినటువంటి మనస్సు, అంతేకాకుండా ఏకభావము కలిగి ఉండేటటువంటి స్థితి. నాలుగవదిగా మనం చూస్తే హెచ్చు తగ్గుల యందు ఆసక్తులై అందరూ గర్వమును అతిశయమును విడవలసినటువంటి వారై ఉన్నారు. సమాజంలో హెచ్చు తగ్గులు, సమాజంలో విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, అంటే తమను తాము తగ్గించుకోవాలి. క్రైస్తవ విలువలకు ఈ లోకపు విలువలకు వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో ఆధిక్యతలను కోరుకునేటటువంటి మానవులు, నేను అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను అలా ఘనత పొందాలి, నేను ఎలా పేరు ప్రతిష్టలు సంపాదించాలి, తద్వారా అందరూ నన్ను కొనియాడాలి అనేటటువంటి మనస్సు కలిగి ఉండేటటువంటి స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగ్గురు చెరసాలలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారంట. ఆ ముగ్గురు కూడా క్రైస్తవులే. వారు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారంటే వారు కాని పని చేసినందువల్ల చెరసాలలో వేయబడ్డారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఒక వెలుగు ఆ చెరసాల మీద వచ్చినప్పుడు ఆ చెరసాల యొక్క తలుపులు తెరవబడగా ఆ ముగ్గురు పారిపోయారు. పారిపోయి ముగ్గురు ఎక్కడున్నారనంటే ఇద్దరేమో మరి తాగుడి దగ్గర చేరారు, ఒక అతను మాత్రము రక్షింపబడి దేవుని సేవకునిగా మారాడు. ఆ ఇద్దరు ఏమైపోయారనంటే ఆ ఇద్దరు చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత అక్కడ నుండి అదే పనికి తాగుతూ ఉన్నారంట. కానీ ఎవరో ఒక నక్సలైట్ అక్కడికి వచ్చి, ఉగ్రవాది అక్కడికి వచ్చి ఒక బాంబు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కూడా మరణించడం జరిగింది. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. అతను దేవుని సేవకుడిగా మార్పు చెందించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకునేటటువంటి నీతి ఏమైనదనంటే, దేవుడు నీకు మంచి చెడు నీకు ముందు ఉంచాడు, కానీ మనం చెడునే ప్రేమించేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటున్నాం. మంచిని ప్రేమించలేనటువంటి స్థితిలో మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ క్రైస్తవ జీవితంలో మనం అవలంబించవలసినటువంటి విధానంలో మరి దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నాము. మనలో ఉన్నటువంటి గర్వాన్ని అతిశయాన్ని విడిచి మనకు ఇవ్వబడినటువంటి నీతియుక్తమైనటువంటి విధి విధానాలని మనం కలిగి ఉండాలి. తర్వాత విషయం ఏమిటంటే, మీకు మీరుగానే బుద్ధిమంతులని మీరు అనుకోనవద్దు. నేను చాలా గొప్పవాడినండి, నేనే తప్పు చేయనండి, నేను చాలా మంచివాడినండి, నేను చాలా మంచివాడిని. భర్తను మోసగించింది ఒక భార్య.
మోసగిస్తే భర్త ఏం చేశాడనంటే జడ్జి దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని కోరాడు. నా భార్య తప్పు చేస్తుంది, కానీ తాను తప్పు చేస్తున్నట్లుగా తాను ఒప్పుకుంటం లేదు, నాకు న్యాయం కావాలి, ఆమె నేను విడిచిపెట్టేస్తా, కానీ ఆమె నన్ను విడిచిపెట్టే లోపల నేను కోరుకునేది ఏమిటంటే ఆమె సత్యం ఒప్పుకోవాలి. జడ్జి గారు పిలిచారు, ఆమెను కూడా పిలిచారు, భార్యను పిలిచారు. ఏమ్మా ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు? లేదండి, నేను నా తప్పు చేయట్లేదు, నా భర్తను నేను మోసగించడం లేదని ఎంత అడిగినప్పటికీ అదే జవాబు చెప్తా ఉంది. ఆయన తప్పు చేస్తుందని నీ దగ్గర ఆధారం ఏముందయ్యా అని చెప్పి ఆ భర్తను అడిగాడు జడ్జి గారు. అప్పుడు ఆధారం తీసుకుని వెళ్ళి ఆ జడ్జి గారికి ఆ భర్త తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏమంటుందంటే, అయ్యా నేను తప్పు చేశానయ్యా. అంతకుముందు అడిగినప్పుడు ఏమన్నామే, నేను తప్పు చేయలేదని వాదించిందే కానీ చేశానని మాత్రం ఒప్పుకోలేదు. అది చూసి ఆ వీడియోలో ఉంది ఎవరు అని అడిగితే ఆ వీడియోలో ఉంది నేనే, ఆ వీడియోలో ఉంది. అంటే దీనిలో లోకంలో చెప్పే సామెతలాగా ఉంది, ఇది దొరికితే దొంగ, దొరకపోతే దొర. కానీ దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలతో మన విషయంలో మరి మనం ఏ విధమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనకు మనమే బుద్ధిమంతులు అని అనుకోనకూడదు. పౌలు రోమా సంఘానికి తెలియజెప్తూ ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంతేకాకుండా మనుషులందరి దృష్టిలో యోగ్యుడిగా ఆలోచన చేస్తూ దేవుని దృష్టిలో మనము పాపులముగా నిలవకూడదు. కాబట్టి పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకుంటాము. పగ తీర్చడం అనేటటువంటిది, ప్రతీకారం చేయటం అనేది అది నా పని, అది మీ పని కాదు. అంతేకాకుండా శత్రువులకు సహాయం చేయాలి, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. అంతేకాకుండా ప్రేమించడం అనేది నేర్చుకోవాలి, ప్రేమించడం అనేది ఇది మరి క్రైస్తవుల యొక్క బాధ్యత అని పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తున్నాడు. హింసించే వారిని ప్రేమించాలి, ద్వేషించే వారిని ప్రేమించాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి, ఇతరుల మన సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవాలి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనమును కలిగి ఉండాలి. మనము ఇక మత్తయి సువార్తలోకి వస్తే 5వ అధ్యాయం 38 నుంచి 42 వరకు మనం చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయరాదు. యేసు ప్రభువారు ప్రాముఖ్యంగా చెప్పినటువంటి మరి ఈ 5వ అధ్యాయము మత్తయి సువార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మరి ఇక్కడ కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటిది యూదుల యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అంటే ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఏం చేయాలి, నీ ఎడమ చెంపను కూడా తిప్పి నీవు ఓర్చుకునేటటువంటి సహనాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా 5:40 ఏమని జ్ఞాపకం చేయబడిందంటే, అంగీని తీసుకొని పోతున్న నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టాన్ని పట్టుకుని మనం వేలాడటం కాదు, కానీ మనకున్నటువంటి హక్కుల కన్నా, విధుల కన్నా, ఆధిక్యతల కన్నా మన బాధ్యతలను గుర్తిరిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం క్రైస్తవులైనటువంటి వారు. మన హక్కులు ఎంతవరకు మనం గుర్తిరుగుతున్నామో మన బాధ్యతలను కూడా అంతే గుర్తిరిగేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఇంకా కొంచెం 41వ వచనంలోకి వస్తే, 1 మైలు దూరం రమ్మని బలవంతం చేసినట్ల అతనితో, అంటే నీ సేవా గుణం అనేటటువంటిది నేను అడిగేటటువంటి వారికి సహాయం చేయాలి, మీ శత్రువులను ప్రేమించాలి. అంతేకాకుండా మరి ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ ఒక్క మాట ఏమిటంటే, మరి అగపే
4 రకాలైనటువంటి గ్రీక్ పదాలు ఉన్నాయి. ప్రేమను గురించి తెలియపరిచేటటువంటిది స్టోర్గే అనేటటువంటి ఈ పదము మనం గమనిస్తే ఇది కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు. ఎవరైనా చనిపోతే అడిగే ముందు ప్రశ్న అదే, బంధువులందరూ వచ్చారా, రక్త సంబంధికులందరూ వచ్చారా, ఇంకెవరైనా రావాల్సిన వారు ఉన్నారా? ఎందుకనంటే ఆ చివరి చూపు చూడటానికి రావాల్సినటువంటి వారి గురించి మాట్లాడతాం. రెండవది ఎరోస్ అనేటటువంటిది మానవ ప్రేమను గురించి తెలియపరిచేటటువంటి, ఎక్కువగా భార్యాభర్తల గురించి తెలియపరచబడేటటువంటి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలు, ఆప్యాయతలు. మన మధ్యన ఒక ఫోటోగ్రాఫరు విట్నెస్ ఇస్తున్నాడు. ఏమిటంటే ఈ మనిషి చేసేటటువంటి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి అంటే, ఫోటోగ్రాఫర్ ఏమని విట్నెస్ ఇస్తున్నాడు అని అంటే, 6 నెలలు అయిన తర్వాత ఫోటోల కోసం వచ్చేవాడు ఉండలేదండి. ఏంటని అడిగితే, వాళ్ళ ఫోటోలు నాకు పంపండి, మా ఫోటోలు మాకు పంపండి, అంతేగాని వాళ్ళని మాకు పంపొద్దు, మా వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? సమాధానం లేదు. వివాహాలు అయితే అవుతున్నాయి కానీ భార్యాభర్తల మధ్య సమాధానాలు ఉండలేదు. బంధుత్వాలు మిగిలిపోయేటటువంటి రీతిగా మాత్రమే కొనసాగుతున్నాయి అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే ఫిలియా, స్నేహితుల మధ్య సమాధానం. స్నేహితుల మధ్య సమాధానం. స్నేహాలు ఎలా ఉంటాయి? ఇంటి వారికి కూడా చెప్పకుండా స్నేహితులకి రహస్యాలన్నీ చెప్తారు. ఎందుకంటే స్నేహితుడంటే సొంత వారి కంటే ఎంతో గొప్పవాడిగా ఎంచి చెప్పడానికి ఇష్టపడతారు. నాలుగవది ఏమిటంటే అగపే. ఈ అగపే అని అంటే క్రీస్తు యేసు ప్రేమ. అంటే ఈ ప్రేమ ఎలాంటిది? మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆయన మనకు ఇచ్చేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఆయన సిలువలో చూపించాడు. అది ఎటువంటి వారికైనా ఇవ్వగలిగేటటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇది ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ. అంతేకాకుండా ఈ భూలోకంలో ఆ ప్రేమను మించినటువంటి ప్రేమ వేరొకటి లేనే లేదు. చివరిగా 52వ కీర్తనలోకి వద్దాం. ఈ 52వ కీర్తన మోసపరిచేటటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే మోసం చేసేటటువంటి వారి గుణ లక్షణాల గురించి మనం చూస్తే 52వ కీర్తనలో 1 నుంచి 7 వచనాల వరకు కీడు చేస్తాడు. మరి శాశ్వతమైన లోకంలో అశాశ్వతాన్ని క్రియేట్ చేస్తాడు. కానీ దేవుని యొక్క కృప మనిషికి ఎప్పుడు తోడుగా ఉండి నడిపిస్తుంది. చూడండి, మోసం చేసేవాడి యొక్క నాలుకల గురించి తెలియపరుస్తూ 2వ వచనంలో చూడండి, ఇక్కడ మనము 2వ వచనం చూస్తే మోసం చేయటం అనేటటువంటి దాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడు అంటే, అతని నాలుక మంగళి కత్తి వంటిది. అతని నాలుక అంటే అతనికి షేవింగ్ రేజర్తో పోలిక చేస్తాడు. మంగళి కత్తి వంటిది అంటే అది నాశనం చేయడానికి అబద్ధం చెప్పడం కానీ, నీతి పలుకుల కంటే అబద్ధం పలకటమే అతనికి ఇష్టం. కపటం అతని యొక్క హృదయంలో నుంచి దోచుకుని వస్తావు. ఇంకా మనం గమనించగలిగినట్లయితే దేవుడు సదాకాలం అతన్ని అణగద్రొక్కి వేస్తాడు. అంటే కొందరి జీవితంలో ఎదుటి వారికి హాని చేయటమే ఇష్టం, మేలు చేయటము ఇష్టం ఉండదు. కాని పనులు చేయటమే కొంతమందికి ఇష్టం, చెడు పనులు చేయటమే కొంతమందికి ఇష్టం, ఎదుటి వారికి హాని చేయటమే ఇష్టం. కానీ ఇక్కడ
8-9 వచనాల్లో దావీదు తన తీర్మానాన్ని తెలియచెప్తూ ఉన్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి, దావీదు ఒక తీర్మానం చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే దేవుని మందిరంలో ఎలా ఉండాలని దావీదు కోరుతున్నాడండి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. అంటే నీతి కలిగి దేవునితో సమాధానం కలిగి ఉండే స్థితిలో దావీదు ఉండాలని కోరుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దేవుని యందు నమ్మిక కలిగినటువంటి స్థితి. దావీదు తన యొక్క ధనాన్ని, బలాన్ని, ఐశ్వర్యాన్ని, కుయుక్తులను వాటన్నిటిని పక్కన పెట్టి నిజంగా దేవుని యందు నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తను తాను ఇష్టపడుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటటువంటి వాడుగా దావీదు తన జీవితంలో తన స్థితిని తెలియచెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనమందరము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మానవ జీవితంలో మనం గమనించగలిగినట్లయితే మనిషి ఎప్పుడు మరి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్సు కాకుండా మంచి ప్రేమను కలిగి ఉన్నటువంటి స్థితి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తుంటే, మనిషి యొక్క ఆలోచనలు బలాత్కారాన్ని గురించి, ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టేటటువంటి స్థితిని గురించి మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది సాతాను మనసు. కానీ దేవుడు మన ఎడల ఏమి ఆశిస్తున్నాడంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా మనల ద్వారా లోకంలో వెలుగువంతమైనటువంటి జీవితాన్ని తెలియపరిచేటటువంటి సాధకాలుగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దాని కొరకై, శాంతిని స్థాపించడానికి వచ్చాడు. ఆయన హింసను ప్రేరేపించి హింస ద్వారా ఆయన రాజ్యం ఏలాలని ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకంలో శాంతి స్థాపకుడుగా మరి కొంతమంది చేసేటటువంటి విధానాన్ని మనం చూస్తే, ఆహారం పెట్టకుండా, వసతులు ఇవ్వకుండా, బట్టలు లేకుండా, వైద్యం అందించకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వాలు కొందరైతే, ఎదుటివారికి సహాయం చేసేటటువంటి మనసును కలిగినటువంటి వారు ఎవరు వీరనంటే వీరు దేవుని పిల్లలు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు క్రైస్తవులు కలిగిండే మనస్సు. కాబట్టి హింస ద్వారా ప్రేరేపించకుండా, హింస ద్వారా అవమానం కలిగించకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పినటువంటి మాట, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చేటటువంటి శాంతి లాంటిది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియచెప్పారు, మనందరికీ కూడా తెలియచెప్పారు. కాబట్టి అట్టి శాంతి ద్వారా దావీదు స్థాపించినటువంటి శాంతి, పౌలు తెలియచెప్పినటువంటి శాంతి మార్గంలో మనమందరం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. శాంతినిచ్చే శాంతి ప్రదాతవు, ముక్తినిచ్చే ముక్తిదాతవు, ఇలగానున్న ప్రభువుల ప్రభుడవు, రాజ్యాలేలే రాజాదిరాజు. ఇలలో ఎవరు నీ కాటి వివరింపగనే పాటి, ఇలలో ఎవరు నీ కాటి వివరింపగనే పాటి, పరమ ప్రభు